జీవితంలో క్షణికావేశంలో తప్పులు చేసేవారు కొందరుంటే, తెలిసి తెలియక తప్పులు చేసేవారు మరికొందరుంటారు. ఇలా జీవితంలో నేరాలకు పాల్పడి జైలు జీవితం గడిపేవారు ఎందరో ఉన్నారు. జైలుకు వెళ్ళాక జీవితం నరకం, అక్కడ నిబంధనలు ఎంతో కఠినంగా ఉంటాయనే భావన ఉంటుంది. కానీ అదంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. జైలంటే శిక్ష అనుభవించడం ఒక్కటే కాదు. జీవితంలో చేసిన తప్పును తెలియచేసి ఖైదీలను సరైన మార్గంలో నడిపించే సరికొత్త మార్గంగా మారాయి. జైలులోని ఉపాధి మార్గాలను చూపుతూ విడుదలయ్యాక తమ కాళ్లపై తాము నిలబడేలా జీవితాలను మార్చేస్తున్నాయి. వ్యవసాయం, చేతి వృత్తులు, పెట్రోల్ బంకుల నిర్వహణతో పాటుగా చదువుకునే వారికి కూడా ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ కార్పొరేట్ స్థాయి ఐటీ నైపుణ్య శిక్షణ ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారి ఈ వినూత్నమైన విధానం ఇక్కడే మొదలైంది. విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న 16 బ్యాంకులలో శిక్ష ఖరారైన రిమాండ్ ఖైదీలు 2000 మందికి పైగా ఉన్నారు. వీరిలో ఇంటర్, డిగ్రీ సహా ఆ పైన చదువుకున్న వారిలో 30 మంది రిమాండ్ యువ ఖైదీలను అధికారులు ఎంపిక చేసుకున్నారు. ఈ 30 మందికి శిక్షణ ఇచ్చేది కూడా ఖైదీగా ఉన్న ఒక ప్రొఫెసర్ కావడం విశేషం.